పరం మహాశాంతి బేహద్దు పరం మహానాత్మలకు, విశేషమైన దివ్య ఆత్మలకు, జాగృతమైన శ్రేష్టమైనటువంటి పరం మహానాత్మలకి బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 295 లైవ్ ఎపిసోడ్. ఈ యొక్క ఎపిసోడ్లో సత్సంగత్యం యొక్క మహత్యం గురించి శాస్త్రాల్లో చెప్పిన వివిధ ఉదాహరణలతోటి మనం ఇక్కడ చర్చించుకుందాం, తెలుసుకుందాము అంటున్నారు అనంతభాయ్. సత్సంగత్యం యొక్క మహిమ అనేది అందరికీ తెలిసిన విషయమే. సత్సంగత్యం తేలుస్తుంది, కుస్సంగత్యం ముంచేస్తుంది అని అంటూ ఉంటారు. అంటే సత్సంగత్యంతో మానవుడు ఎంత గొప్ప స్థానాన్నైనా స్టేజ్ని చేరుకుంటాడు అని మనకు తెలిసినటువంటి విషయం. ఇక్కడ సత్సంగత్యం మహిమను ఒక కథ ద్వారా తెలుసుకుందాము. సత్సంగత్యం అనేది మానవుడు ఈ భవసాగరాన్ని దాటుకొని తీరం చేరగలడు. ఇక్కడ నారదుడు మరియు కృష్ణుడు సత్సంగత్యం యొక్క మహిమకు సంబంధించినటువంటి స్టోరీ. నారదుడు కృష్ణుడి యొక్క మహిమను, వారి సత్సంగత్యం యొక్క మహిమ కథను మనం వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ, దేవర్షి నారదుడు భగవాన్ విష్ణువు దగ్గరికి వెళ్ళటము, దీని గురించి తెలుసుకోవటము అనేది విందాము. ఒకసారి దేవర్షి నారదుడు భగవాన్ విష్ణు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడుతూ, హే లక్ష్మీపతి, ఏ కమలనైనా దయచేసి మీరు ఈ దాసుడికి సత్సంగత్యం యొక్క మహత్యాన్ని వినిపించండి అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ చిరుమందహాసం చేస్తూ మధురమైనటువంటి స్వరంతో, హే నారద, సత్సంగత్యం యొక్క మహిమను వర్ణన చేయటం అనేది ఒక్క మాటలో చెప్పేది కాదు, అది అనుభవపూర్వకంగా నీకు తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క క్షణంలో కొద్దిసేపు ఆగి విష్ణుమూర్తి చెప్పాడు, ఇక్కడ నుండి నువ్వు ముందుకు వెళ్ళి అక్కడ చింత చెట్టు పైన ఉన్న ఒక పెద్ద ఊసర వెళ్ళి, అనగా రంగులు మారుస్తూ ఉంటుంది, విచిత్రంగా అనిపిస్తూ చూసిన వాళ్ళకి, దాని దగ్గరికి వెళ్ళి సత్సంగత్యం యొక్క మహిమ ఏంటో తెలపమని ప్రశ్నించు అని అన్నారు. దేవర్షి సంతోషంగా ఖుషీగా ఆ యొక్క చింత చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తన యొక్క యోగ విద్యా బలంతో ఆ యొక్క ఊసర వెళ్ళితోటి మాట్లాడటం జరిగింది. ఆ యొక్క ఊసర వెళ్ళిని అడిగాడు, సత్సంగత్యం యొక్క మహిమ దయచేసి నాకు చెప్పవా అని. ఆ ప్రశ్న వినటంతో ఆ ఊసర వెళ్ళి చెట్టు నుండి కింద పడిపోయింది. వెంటనే ప్రాణం వదిలేసింది. నారదుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక భయంతో తిరిగి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి జరిగిన వృత్తాంతం చెప్పాడు. ఇంకా విష్ణుమూర్తి నవ్వుతూ అన్నాడు, అచ్చా, అయితే మంచిదే, ఈ నగరానికి సంబంధించినటువంటి ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళు, అక్కడ పంజరంలో ఒక రామచిలుకను ఉంటుంది, దాన్ని సత్సంగత్యం యొక్క మహిమ గురించి అడుగు అని అన్నాడు. నారదుడు ఒక్క క్షణంలో అక్కడికి చేరుకున్నాడు. ఇక రామచిలుకను అదే ప్రశ్న వేశాడు. కానీ దేవర్షిని అది చూస్తూ ఉండగానే కళ్ళు మూసేసింది. వెంటనే తన యొక్క ఆత్మపక్షి పైకి వెళ్ళిపోయింది, అనగా చనిపోయింది. నారదుడు ఇంకా గాబరా పడ్డాడు. వెంటనే విష్ణువు దగ్గరికి చేరుకొని అన్నాడు, హే ప్రభు, ఏమిటి నీ లీల? సత్సంగత్యం యొక్క పేరు వినటంతో మృత్యు అవుతుంది, ఇదే సత్సంగత్యం యొక్క మహిమ అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, నారద, దీని గురించి తెలుసుకోవటం నీకు ఇంకా చాలా ముఖ్యము. ఈసారి దీని యొక్క మర్మం గ్రహించాలి అంటే, నీకు అవగతం కావాలి అంటే, ఈసారి ఆ నగరానికి వెళ్ళి రాజుగారి మహల్కు వెళ్ళు, అప్పుడే పుట్టినటువంటి నవజాత శిశువుని ఈ ప్రశ్న అడుగు, ఆయనకి పుత్రుడు కలిగాడు అని చెప్పాడు.
నారదుడు లోపలే వణుకు అనేది వచ్చేసింది. వెంటనే అన్నాడు, హే ప్రభు, ఇప్పటి వరకు నా ప్రాణాలను రక్షించుకొని నేనైతే ఇక్కడికి చేరుకున్నాను. ఈసారి నేను చావాల్సి వస్తుంది. ఎందుకని? నవజాత ఆ శిశువు రాజకుమారుడు. ఒకవేళ నేను అడిగిన ప్రశ్నకు ఆ యొక్క ఊసరు వెళ్ళి రామచిలుకలాగా చనిపోయాడే అనుకోండి, రాజు నన్ను సజీవ దహనం చేస్తాడు, చంపకుండా అసలు వదిలిపెట్టలేడు అని అన్నాడు. దానికి విష్ణుమూర్తి నవ్వుతూ, నేను అభయం ఇస్తూ ఉన్నాను, నీకేమీ కాదు అని అన్నాడు. వెంటనే నారదుడు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని రాజమహల్లోకి వెళ్ళాడు. అక్కడ చాలా ఆయనకి గౌరవ మర్యాదలు సత్కారాలు చేశారు. ఇక అప్పటి వరకు రాజుగారికి ఇంతవరకు సంతానం లేదు కాబట్టి పుత్రుడు జన్మించినందుకు చాలా ఆనందదాయకంగా ఉల్లాసంగా ఉత్సవం జరుపుకుంటూ ఉన్నారు. అక్కడ నారదుడు భయపడుతూనే రాజుతోటి పుత్రుడు గురించి అడిగారు. నారదుడిని ఆ రాజకుమారుడి దగ్గరికి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఆయనకి లోపల చెమటలు పడుతూనే ఉన్నాయి. మనసు లోపలే నారాయణ నారాయణ అంటూ శ్రీహరి నామాన్ని జపం చేస్తూ ఇంకా రాజకుమారుడి దగ్గరికి వెళ్ళి సత్సంగత్యం యొక్క మహిమ గురించి చెప్పండి అని ప్రశ్న వేశాడు. వెంటనే అప్పుడే పుట్టిన ఆ నవజాత శిశువు నవ్వుతూ, హే మహారాజ్, హే మహర్షి, చందనానికి తెలీదు తనలో ఉన్నటువంటి సుగంధం, కస్తూరికి కూడా తెలియదు తన నుండే సువాసన వస్తుంది అని, అమృతానికి కూడా తెలియదు దాని యొక్క మాధుర్యం ఏమిటో, అదేవిధంగా మీకు మీ యొక్క మహిమ గురించి తెలియటం లేదు, నన్ను అడుగుతున్నారా అని అన్నది. వాస్తవంలో మీరే మీ యొక్క క్షణమైనటువంటి సాంగత్యంతో నేను ఆ యొక్క ఊసరు వెళ్ళి యోని నుండి ముక్తి పొందాను. అదేవిధంగా అనేక జన్మలు క్షుద్ర యోని నుండి కూడా ముక్తి పొంది రామచిలక యొక్క క్షుద్ర యోని నుండి కూడా ముక్తి పొంది ఈ యొక్క మనుష్య జన్మను తీసుకున్నాను అని అన్నాడు. మీరు మీ యొక్క సాన్నిధ్యంతో మేము అన్ని యోనుల్ని సమాప్తం చేసుకొని వికర్మల్ని వినాశనం చేసుకొని కర్మ బంధనాలు సమాప్తి చేసుకొని సీదా మానవుడి యొక్క యోనిలోకి మానవుడి శరీరంలోకి చేరుకున్నాను, నేను మా రాజకుమారుణ్ణి అయ్యాను అని అన్నాడు. ఇదే సత్సంగత్యం యొక్క మహిమ, అద్భుతమైనటువంటి ప్రభావం. హే ఋషివర, మీరు నాకు ఇప్పుడు ఆశీర్వాదం ఇవ్వండి, నేను ఈ మనిషి జన్మలోనే పరమ సత్యాన్ని పొందాలి అని. అప్పుడు నారదుడు చాలా సంతోషంతో ఆ యొక్క శిశువుకి ఆశీర్వాదం ఇచ్చాడు. విష్ణుమూర్తి శ్రీహరి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం చెప్పాడు. శ్రీహరి అప్పుడు మాట్లాడాడు, నిజంగా సత్సంగత్యం యొక్క మహిమ చాలా గొప్పది. మరియు సత్పురుషుల యొక్క సాంగత్యంతో సంపర్కంతో అనేక జన్మల యొక్క పాపకర్మల్ని కూడా సమాప్తం చేసుకోవచ్చు. ఇది సత్యమైనటువంటి భక్తి భావన కలిగిన వాళ్ళైతే ఇంకా సమయం లభించినప్పుడల్లా సత్సంగత్యం చేస్తూ ఉండండి అని సందేశం ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఊసర వెళ్ళి యోనిలో ఉన్నప్పుడు సత్సంగత్యం చేసేటువంటి అవకాశం ఆ జీవికి లేదు. ఎప్పుడైతే దివ్యాత్మల యొక్క సంపర్కంలోకి రావటంతో ఆ యోని నుండి జన్మని మార్చుకునేటువంటి శక్తి ఆ నారదుడి యొక్క ఓరాలోకి రావటంతో ఆ జీవికి లభించింది. చివరికి మనిషి యోనిలోకి వచ్చి ఆ యొక్క యోనిలో ఆ నవజాత శిశువు జీవాత్మగా అయినటువంటి ఆయన లక్ష్యం తీసుకున్నాడు. నేను ఈ జన్మలో నేను నా యొక్క పరమ లక్ష్యాన్ని, పరమ పదాన్ని, ముక్తిని, జీవన్ముక్తిని పొందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో నారదుడిని దీవించండి మహర్షి అని అన్నాడు. అంటే
మహాత్ముల యొక్క ఆరాలోకి రావటంతో వారి కర్మల ఖాతా సమాప్తం అవుతుంది అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మానవ జన్మ తీసుకున్నప్పుడే మనం ముక్తి, జీవన్ముక్తి పొందుటకు ఛాన్స్ ఉంటుంది. అందుకే మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఒక ఛాన్స్ భగవంతుడు జీవన్ముక్తి పొందుటకు, ముక్తి పొందుటకు ఇచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో, శాస్త్రాల్లో కూడా చెప్పారు. లక్షల జన్మల్లో ఏ జీవి అయితే 84 లక్షల జీవరాశుల్లో జన్మల్లో ఇరుక్కుపోయి లాస్ట్కు మరి మానవ జన్మ లభించటము అంటే ఆత్మ సద్గతి పొందుటకే భగవంతుడు ఇచ్చినటువంటి ఛాన్సు. ఆత్మ లోపల అనేక జన్మల పాపాలు కూడా సమాప్తం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే సత్పురుషుల యొక్క సాంగత్యంతో మనం వాళ్ళ యొక్క ఆరాలో ఉంటే అక్కడి నుండి పవర్ వస్తుంది. అలాగే మనం ఇక్కడ బేహద్ బాపుని స్మృతి చేస్తూ ఉంటే మన యొక్క మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం మొత్తం క్లీన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అహం అంటే ఈగో అని కాదు. బాపు యొక్క హృదయంలో మనం ఉండగలుగుతాం. బాపు దగ్గర అద్భుతమైన పవర్ ఉంది. ఎందుకని? ఎనర్జీ ఆయన దగ్గర నుంచి మనకు అనుకునే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కర్మ బంధం నుండి మనం సమాప్తం కాగలుగుతాం. ఇంతవరకు ఎవరెవరితోటి కర్మ బంధనాలు ఉన్నాయో అవన్నీ సమాప్తం అవుతాయి. ఎనర్జీ యొక్క మార్పు, ఎనర్జీ మనలో మార్పును తీసుకొని వస్తూ ఉంటుంది. అనగా ఉన్నతమైనటువంటి ఆత్మల యొక్క కనెక్షన్లోకి ఉంటూ ఉండాలి. ఎవరి సాంగత్యం చేయాలో, ఎవరి సాంగత్యం చేయకూడదో, ఎవరికి దూరంగా ఉండాలో అనేది మీరు జ్ఞానంతో కూడా నిర్ణయించుకోవచ్చు. దివ్యాత్మల యొక్క పరం శ్రేష్ఠాత్మల యొక్క ఆరాలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క సంపర్కంలో వాళ్ళ పవర్ కూడా మనకి లభిస్తుంది. ఇంకా వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆ పవర్ కూడా మనకు వస్తుంది. అందుకనే సత్పురుషుల, సజ్జనుల సాన్నిధ్యం చాలా గొప్పది అని భక్తి మార్గంలో ఎంతో చెప్తూ ఉంటారు. కాబట్టి బేహద్ దాదాజీని స్మృతి చేస్తున్నప్పుడు మనకు కూడా ఎన్నో జన్మల నుండి మనం భ్రమించి ఈ యొక్క మనిషిలాగా మానవ యోనిలోకి మనుష్య అవతారంలో అవతరించాము. ఈ యొక్క ఛాన్స్ని మనం ఉపయోగించుకొని మనసును ఆయనకి అప్పజెప్పేసి మన్మనాభవ అయితే మనం ఏదైతే ఏ జన్మలో ఎప్పుడైనా ఏమి చేసినా సత్యమైన మనసుతోటి క్షమాపణ అడిగితే డెఫినెట్గా మనకు బాపు క్షమిస్తాడు. ఆ శక్తి 100% మనకు లభిస్తూనే ఉంటుంది. మనం మనుష్య యోని నుండి మళ్ళా ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళటం కానీ, ఇంకా మళ్ళా మానవ యోనిలోకి రావటానికి కానీ ఇంకా ఛాన్స్ ఉండదు. రాజుగారి కొడుకు ఏమన్నారో విన్నారు కదా, హే నారద మహర్షి, నాకు ఆశీర్వాదం ఇవ్వండి, ఈ యొక్క మనుష్య జన్మలో నేను పరమ లక్ష్యాన్ని పొందాలి అని. అంటే మానవుడు పరమ లక్ష్యం గురించి ఆలోచించడు. కానీ ఎవరు ఆలోచించగలరు అంటే సత్సంగత్యం యొక్క ప్రభావంతో వాళ్ళు బుద్ధి వికసిస్తుంది, ఆత్మ జాగృతం అవుతుంది అనుకోండి. వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎందుకు మనకి జన్మ లభించిందో అని ఆలోచించగలుగుతారు. అప్పుడే ఏ విధంగా ఊసరవేలి నుండి చిలకగా, చిలక నుండి మనిషి ఆత్మగా అయ్యాడో అదేవిధంగా ఇప్పుడు మనిషి అవతారంలో ఉన్న మనం బేహద్దు పిల్లలం కూడా పరం ఆత్మలుగా పొందేటువంటి ఛాన్సు మనకు అనేది లభించింది. మరి మానవులమైనటువంటి బేహద్దు పిల్లైన మనము 198 కోట్ల సంవత్సరాలు నుండి మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. భగవంతుడి కోసం భ్రమిస్తూనే ఉన్నాం. అనేక జన్మలు భోగియోనిగా అనుభవించినా సరే మనకు ఐడియా అంటే తిరిగి మన యొక్క మూల స్థానంలోకి వెళ్ళాలి, పదాన్ని పొందాలి, మన యొక్క దేహాన్ని మరి పరివర్తన చేసుకోవాలి, ఆత్మను పరమాత్మగా తయారు చేసుకోవాలి అనేటువంటి ఐడియా రాల. ఎందుకంటే దీనికి సంబంధించిన జ్ఞానం ఒక బాపు దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. వేదశాస్త్రాలు చదివినా వాళ్ళకు తెలిసినంత వరకు రాశారు, ఎవరన్నా వినిపించినా చదివినా వాళ్ళకు తెలిసినంత వరకే చదివి వినిపించారు. అందుకనే మహర్షుల యొక్క, మునుల యొక్క సత్సంగత్యం, సంపర్కము చాలా అవసరము.
దీనితోటి మన ఆత్మ కళ్యాణం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. మనకు ఇప్పుడు జ్ఞానం లభించింది, పరమగతిని పొందేటువంటి అవకాశము లభించింది. ఈ జ్ఞానం మనని పరమగతి వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. మనం బేహద్ బాపూజీని జ్ఞాపకం చేస్తూ ఉంటాం, చుట్టూరాం బాపూజీని జ్ఞాపకం చేస్తూ ఉంటాం, అకరి బాపుని స్మృతి చేస్తూ ఉంటే వారి యొక్క ఆశీర్వాదాలు మనకు లభిస్తూనే ఉంటూ ఉంటాయి. మరి ఎన్నో జన్మల నుంచి వెతుకుతూ ఉన్నాం కదా, తపించాం కదా, ఇప్పుడు ఆ తపనంతా తీరిపోతూ ఉంటుంది. కాబట్టి మనం పరం ఆత్మలం, బేహద్ ఆత్మలం. ఒక్క సంకల్పం చేయటంతో మనం పరంపితతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఒక్క సత్యమైన సంకల్పం చాలు మన లోపల బయట మరి ఉన్నటువంటి నెగిటివ్ అంతా సమాప్తం అవ్వటానికి. సత్యమైన మనసుతోటి మనం చేసినటువంటి పొరపాట్లు ఎన్ని సంవత్సరాల నుండి అయినా సరే, ఎన్ని జన్మల నుండి అయినా కూడా సమాప్తం చేసుకోగలం. కానీ ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత ఏ చిన్న పొరపాటు చేసినా మనం 100 సంవత్సరాలు తపస్సు చేసిందంతా కూడా కథమైపోతూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడు, దుర్వాసుడు తన యొక్క కోపంతో మరి సంస్కారంతో మనసును జయించలేని కారణం వల్ల వాళ్ళ యొక్క 1000 సంవత్సరాల తపోబలం కూడా సమాప్తం అయిపోతుంది. ఇలాంటి కథలు మనకు తెలిసినవే. మనము భగవంతుణ్ణి సత్యమైన మనసుతోటి క్షమాపణ కోరాలి, ఆయన క్షమిస్తాడు. కానీ కపటి భావంతో కాదు. కపట భావం అంటే లోపల ఒకటి ఉంచుకొని బయట ఒక రకంగా మాట్లాడటం. అది కాకుండా సత్యమైన మనసుతోటి ఉంటే భగవంతుడు కూడా రాజీ అయిపోతాడు. ఇతరులను దుఃఖ పెట్టడం అది కూడా మరి మీ లోపల నెగిటివ్ అన్నట్టే. మీ అంతరాత్మ అది తినేస్తూనే ఉంటుంది. వాళ్ళని అన్నామే, వీళ్ళని ఇలా చేశామే, వాళ్ళకి అలా అయింది, నా వల్లే జరిగింది, ఇలా మీ మనసు కూడా తినేస్తూ ఉంటుంది. ఈ కర్మకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. జన్మలో చేసినటువంటి తపస్సు కథం కాకుండా ఉండుటకు మనం సదా పరమాత్మ యొక్క సాంగత్యాన్ని బుద్ధి ద్వారా చేస్తూ ఉండాలి. పరమాత్మ ఇన్ఫనైట్ శక్తి కలిగినటువంటి వాడు. బేహద్దు పరం మహాశక్తులు ఉన్నాయి. దాని ద్వారా మనకు ఆయన క్షమిస్తారు. తండ్రి దయాసాగరుడు, ప్రేమ సాగరుడు. మనకు దగ్గర ఒకటే ఒక సమాధానం, ఒకటే చెప్తూ ఉన్నారు, సత్యమైన మనసుతోటి పరమాత్మను అడగాలి అని. ఇక్కడ ఇంకొక విషయం, జనక మహారాజు తోటి సత్సంగత్యం యొక్క మహిమను సంబంధించినటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని ఒక కథ రూపంలో ఒక ఎగ్జాంపుల్గా మనము ఇంకోటి తెలుసుకుందాము. ఇక జనక మహారాజు గురించి మీకు తెలుసు. ఆయన జీవితంలో మరి మహారాజుగా ఉన్న రాజ్యాన్ని ఏలుతూ మరి రాజ ఋషిలాగా ఉన్నాడు. కుటుంబంలో ఉంటూ రాజ్యంలో ఉంటూ కూడా ఆయన జీవన్ముక్తిని పొందాడు అని కూడా మనకు తెలిసినటువంటి కథ. ఇలాంటివి మనం తెలుసుకోవటంతో జీవితంలో నేర్చుకొని మనసులో హృదయంలో పెట్టుకుంటే అది మనకు చాలా జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది అని అంటున్నారు అనంతుబాయ్. ఎప్పుడైతే మన సత్సంగత్యం చేస్తూ ఉంటామో వాయుమండలం అంతా కూడా పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్ తోటి నిండిపోతుంది. అప్పుడు సూక్ష్మ జగత్తులోని ఆత్మలు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అందుకనే బాపూజీ కూడా చెప్తూ ఉంటారు, మీరు వీడియోలను ఓపెన్ చేసి రాత్రంతా చిన్న సౌండ్ తోటి వింటూ వదిలేసిన అలాగా ఎంతో దివ్యమైన ఆత్మలు, సూక్ష్మ జగత్తు ఆత్మలు వచ్చి బాపూజీ జ్ఞానం వింటారు అని. ఇదే భక్తి మార్గంలో కూడా చెప్తారు. ఎక్కడైతే రామాయణం జరుగుతుందో, ఎక్కడైతే మహాభారత కథల యొక్క ప్రవచనాలు జరుగుతూ ఉంటాయో అక్కడకు చాలామంది సూక్ష్మ జగత్తులోని భక్తాత్మలందరూ వచ్చి చేరి వింటూ ఉంటారు. హనుమాన్ చాలీసా చదివేటప్పుడు చాలామంది ఆత్మలు వస్తారు అని కూడా బాపూజీ అన్నారు. వారు ఇటువంటి సత్సంగత్యం ద్వారా ఆనందాన్ని పొందుతారు. వారికి కొద్దో గొప్ప శక్తి కూడా లభిస్తూ ఉంటుంది. 84 లక్షల జీవరాశుల్లో భ్రమిస్తున్నటువంటి ఆత్మకు సత్సంగత్యంతో కూడా ముక్తి అనేది లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము ఈ యొక్క జనక మహారాజు ద్వారా
సత్సంగత్యం యొక్క మహిమను ఒక కథ ద్వారా తెలుసుకున్నాం. జనక మహారాజు సత్సంగత్యం యొక్క ఏర్పాటు చేశారు. సత్సంగత్య కార్యక్రమము ప్రారంభమైంది. ఆ సమయంలో అక్కడ భయంకరమైనటువంటి ఒక విషభరితమైనటువంటి పాము ఆ సభలోకి వచ్చింది. సత్సంగత్యం చేస్తున్నటువంటి అష్టావక్ర ఋషి తన యోగ బలంతో ఆ యొక్క సర్పము యొక్క భూతకాలాన్ని భూతకాలంలో ఆ ఆత్మ ఎవరు ఏంటో అనేది తెలుసుకున్నాడు. దాన్ని చూసి అప్పుడు అన్నారు, మీరేమీ భయపడవద్దు. ఈ యొక్క పాము భూతకాలంలో అనగా తన యొక్క పూర్వ జన్మలో సామ్రాట్ హజ్ మహారాజు అయినటువంటి రాజా హజ్ ఈ యొక్క హజ్ అనేటువంటి ఆయన పూర్వజన్మలో మహారాజు సామ్రాట్, ఆయన తిరిగి ఇప్పుడు పాములాగా అయ్యాడు అని. చూడండి, మహారాజైనా సాధువైనా మహాత్ములైనా వారి యొక్క కర్మానుసారంగా జన్మలు లభిస్తూ ఉంటాయి అనేది కర్మ సిద్ధాంతం అనుసారంగా మనకు తెలిసినదే. ఇక్కడ సత్సంగత్యం యొక్క మహిమతోటి అక్కడ సత్సంగత్యం జరుగుతూ ఉంది. కొన్ని గడియల తర్వాత ఆ యొక్క పాము స్థానంలో ఒక దివ్య పురుషుడు యొక్క ఆకృతి ఏర్పడింది. అందరూ ఆశ్చర్యపోయాడు. ఈయన దేవపురుషుడైనటువంటి రాజా జనకుడి యొక్క మాధ్యమం ద్వారా ఈయన యొక్క వైబ్రేషన్ తోటి పునః ఆయన తన యొక్క ఒరిజినల్ రూపాన్ని ఆ యొక్క సర్పం యొక్క యోని నుండి విముక్తి అనేది లభించింది. అప్పుడు ఆయన అన్నాడు, ఆయన యొక్క తలకాయ జనక మహారాజు యొక్క కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, పుత్రుడంటే నీలాగా ఉండాలి అంటూ నీ యొక్క సత్సంగత్యం యొక్క ఏర్పాటు ఈ యొక్క కార్యక్రమంతో నేను అష్టావక్రుడి ముని లాంటి గొప్ప మహర్షుల యొక్క ఆరాలో సత్సంగత్యంతో నేను ఇప్పుడు దుఃఖదాయమైనటువంటి ఈ సర్పం యొక్క యోని నుండి విముక్తిని పొందాను అని. ఇంకా జనక మహారాజు ఆయన సీదా స్వర్గంలోకి తీసుకొని వెళ్ళిపోవటానికి దేవదూతలు వచ్చారు. జనక రాజుగారు కూడా తన యొక్క పూర్వజుల్ని దర్శనం చేసుకోవాలి అని సీదా యోగ బలంతో యమపురికి చేరుకున్నాడు. ఈ యొక్క సర్పంగా నుండి మనిషిగా రాజుగా మారిన ఆయన స్వర్గంలోకి తీసుకొని వెళ్ళాడు దేవదూతలు వచ్చి. అప్పుడు జనక మహారాజు కూడా తన పూర్వజులు అనగా తన వంశజులు, తాత ముత్తాతలు, తండ్రులు వాళ్ళని చూడాలనే కోరికతోటి తన యోగ బలంతో సీదా యమపురికి చేరుకున్నాడు. అక్కడ చూడటంతో మరి యమధర్మరాజు చెప్పాడు, జనక మహారాజా నువ్వు సీదా స్వర్గంలోకి వెళ్ళలేవు. జనక మహారాజు యొక్క పితృలు అనగా తండ్రులు, తాతలు స్వర్గంలో ఉన్నారన్నమాట. నువ్వు స్వర్గంలోకి సీదా వెళ్ళలేవు, ఈ నరకం నుండి క్రాస్ చేస్తూ ఈ దారినే నువ్వు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పాడు. సరే అన్నాడు జనక మహారాజు. అయితే జనక మహారాజుతో పాటు స్వర్గంలోకి వెళ్ళటానికి ఇద్దరు యమదూతలు ఆయనతో ఉంటూ స్వర్గం వైపుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో ఈ నరకంలోని జీవుల యొక్క ఆక్రనందాలు వింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు జనక మహారాజు. అంతలోనే ఈ ఆక్రనందాలు జయ జయకారాలుగా మారిపోయినాయి. ఏమిటా జయ జయకారాలు చేస్తున్నారు, జయహో జయహో జనక మహారాజా అంటూ ఉన్నారు. అప్పుడు సత్సంగత్యం సత్పురుషుల యొక్క వాయువు శుద్ధత్వంతో నరకవాసుల యొక్క శాంతి అనేది లభించింది. వాళ్ళ పాపాలు కూడా నశించిపోయినాయి. ఆ పాపంలో కొంచెం ఇంకా ఉంది కాబట్టి నరకం యొక్క అనుభవం అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా సరే పాపి సత్సంగత్యం యొక్క సుఖశాంతిని పొందితే వారి యొక్క పాప ఫలితము అనుభవించకుండానే విముక్తి లభిస్తుంది అని కూడా శాస్త్రాల్లో ఉన్నది. ఈ మాట వినటంతో కర్మఫలం అనుభవించకుండా మరి ఈ విధంగా వాళ్లకు సమయం కర్మల యొక్క ఫలితాన్ని తప్పించుకోగలిగారు. తన యొక్క ఆరా మహర్షుల యొక్క వైబ్రేషన్ తోటి అనుకున్నప్పుడు వెంటనే నేను ఈ దుఃఖ సమయంలో మానవుల యొక్క దుఃఖాల్ని బాధల్ని తక్కువ చేయటం కోసం
ఇక్కడ నన్ను పంపించినట్టున్నాడు భగవంతుడు. నేను సంపాదించిన పుణ్యఫలం ఈ యొక్క నరకంలో పాప ఫలితాలను నరకం అనుభవిస్తున్న వాళ్ళకి నేను వాళ్ళకి ధారపోస్తూ ఉన్నాను అనేశాడు. అప్పుడు వెంటనే యమదూతలు అన్నారు, మహారాజా, మీరు గురుదీక్ష తీసుకున్నారు కాబట్టి ఆత్మతత్వము పొందినటువంటి ఆత్మలు మీ యొక్క వైబ్రేషన్ తోటే, మీ యొక్క గాలి వారి మీద సోకటంతో వాళ్ళు పాపాలు అనగా నివృత్తి అయిపోయినాయి, అందుకనే జయ జయకారాలు పలికారు అని అన్నాడు. ఇక జనక మహారాజు యమదూతలతోటి అన్నాడు, అయితే నేను ఇక్కడ కాసేపు ఆగి వారికి శాంతి లభిస్తుంది అనుకున్నప్పుడు నేను ఇక్కడే కొద్దిసేపు ఉంటాను అని అన్నాడు. ఆ సమయంలో నరకంలో ఉన్నటువంటి మరి నరక ద్వారం దగ్గర ఉన్నటువంటి జనక మహారాజు తోటి, మరి మీరందరూ కూడా పుణ్యాత్మలు కదా, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అన్నాడు. దయచేసి ఇప్పుడు మీరు స్వర్గం వైపుకు ప్రస్థానం కండి అని అన్నారు యమదూతలు. అప్పుడు జనక మహారాజు అన్నాడు, ఇలాగైతే నేను వీళ్ళ యొక్క కళ్యాణం కోసం నేను సంపాదించిన పుణ్యఖాతాను మొత్తాను సమర్పణ చేస్తున్నాను అన్నాడు. ఇక ఆ మాట అంటంతో వెంటనే యమధర్మరాజు స్వయంగా అక్కడికి వచ్చి, జనక మహారాజా, మీరు సంపాదించుకున్న పుణ్యం మొత్తం ఈ నరకంలో ఉన్నటువంటి పాపం కర్మలేక ఫలితం అనుభవిస్తున్నటువంటి నరకవాసులకి మీరు ధారపోశారు. ఇప్పుడు మీరు పుణ్యాత్మే కాదు మహాపుణ్యాత్మగా అయిపోయారు అని. అప్పుడు జనక మహారాజు అన్నారు, అయితే నేను ఇప్పుడు నా మహాపుణ్యాన్ని మొత్తం వీళ్ళ కళ్యాణం కోసం అర్పితం చేస్తున్నాను అన్నాడు. ఇక సాక్షాత్తు వైకుంఠనాథుడైన నారాయణుడే వచ్చి, ఓ జనక మహారాజా, నువ్వు ఇప్పుడు ఈ మహాపుణ్యాన్ని దానం చేయటం ద్వారా పరమ మహాపుణ్యవంతుడిగా అయిపోయావు అని అన్నాడు. అంటే ఏ విధంగా మహాత్ములు ఎక్కడికైతే వెళ్తారో వారి యొక్క చుట్టూ మరి వాళ్ళ ఆరాలో వైబ్రేషన్ తోటి పుణ్యము అనేది ఇతరులకు కూడా అంటుతుంది. నరకంలో ఉన్న వాళ్ళకే అంటింది అంటే సాధారణ మానవులకి ఎందుకు అంటదు అని అర్థం చేసుకోండి. అప్పుడు మహాత్ముడు అన్నారు, నేను వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది మీకోసం అని అన్నాడు. అప్పుడు ఇంకా జనక మహారాజు తోటి చెప్తూ ఉన్నాడు, హే భగవాన్, నాకైతే ఇంతవరకు తెలియలేదు. సత్సంగత్యం యొక్క మహిమ చాలా గొప్పది అని నేను భావించాను. అందుకే సత్పురుషులు యొక్క మహాత్ములు యొక్క సాంగత్యం చాలా గొప్పది అని. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అన్నాడు, ఈరోజు నుండి నాకు 2 హృదయాలు ఉంటాయి. నా ఒక హృదయం నీలాంటి సత్పురుషులతో పాటు ఉంటుంది. రెండో హృదయం ఎప్పుడెప్పుడైతే నేను అధర్మం ఎక్కువైనప్పుడు, ధర్మగ్లాని జరిగినప్పుడు అవతారం తీసుకుంటానో అప్పుడు నా ఇంకో హృదయం పనిచేస్తూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే సత్సంగత్యంలో మనం సత్యతకు చాలా సమీపంగా ఉంటాము. మన జీవిత లక్ష్యం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఆత్మకు స్వస్థత కూడా చేకూరుతూ ఉంటుంది అని దీని ద్వారా మనం తెలుసుకున్నాము. సత్సంగత్యంతో ఈ శరీరానికి కూడా కొత్త ఊర్జ అనేది లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము చూడండి, మరి అగ్నిలో దూకితే మన ఏదైనా సరే వస్తువుని అగ్నిలో వేస్తే దానిలో కల్తీ అంతా కరిగిపోతూ ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది అని అంటూ ఉంటారు కదా. అదేవిధంగా ఆత్మ కూడా యోగాగ్నిలో ప్రజ్వలించినప్పుడు దాంట్లో పడేస్తే ఆ యొక్క ప్రకాశంతో ఆత్మ దేదీప్యమానంగా పరం లైట్గా తప్పకుండా అవుతూ ఉంటుంది. ఒక ఆధ్యాత్మిక గురువు సత్సంగత్యం యొక్క పేరుతోటి ఆధ్యాత్మిక సభ మధ్యలోనే మరి ఈ విధమైనటువంటి మనం విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. అంటే సత్సంగత్యం యొక్క శబ్దం అర్థము సత్య పురుషుడు యొక్క సత్యంతో సాంగత్యం చేయటం అన్నమాట. ఈ విధంగా తెలుసుకున్నప్పుడు మనం ఆత్మ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఈశ్వరుడు ఎవరు అనే పరమ సత్యం యొక్క జ్ఞానం లభిస్తుంది. ఈ అనుభవంతో మనము పరంపదాన్ని పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి సత్సంగత్యం యొక్క విషయం తెలుసుకొని మనం లాభాన్ని పొందాలి. జీవితం లోపల మృత్యువు తప్పదు, కానీ మృత్యువు నుండి ఉత్తమమైనటువంటి స్థానంలోకి వెళ్ళుటకు
మనము తప్పకుండా ప్రయత్నం అనేది చెయ్యాలి అని అంటున్నారు అనంతభాయ్. ఎప్పుడైతే ఈశ్వరుడు గురించి తెలుసుకుంటామో, ఆత్మ ఏంటో, పరమాత్మ ఏంటో, జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకున్నప్పటికీ మరి దాని జీవితంలో ధారణ చేయాలి. అది తెలుసుకోలేకపోతే జీవితమే సమాప్తం అవుతూ ఉంటుంది. ఇంకేం లభిస్తుంది? అందుకని ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం. దీన్ని మనం తెలుసుకుంటే మన యొక్క విషయం కూడా, లక్ష్యం కూడా అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం వ్యక్తిగతంగా మన యొక్క నియమాలను అర్థం చేసుకోవాలి. మన దగ్గర ఇప్పుడు బేహద్ బాపు యొక్క జ్ఞానము ఉన్నది. ఆయన జనక మహారాజు ఈ బ్రహ్మాండానికి చెందినవాడు కాదా, లేకపోతే మహాబ్రహ్మాండానికి చెందినవాడు కాదు, మన మహాబ్రహ్మాండానికి సంబంధించిన వాళ్ళం కాదు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం బేహద్ పరం ఆత్మలము. మనము ఈ యొక్క మల్టీ యూనివర్స్ వాసులం కూడా కాదు. బేహద్కే బేహద్ స్థానం నుండి వచ్చిన వాళ్ళం. బేహద్ పరంపిత మన యొక్క హృదయంలో ఉన్నారు. దీన్ని మనం స్వీకరించినప్పుడే, దానిపైన 100% విశ్వాసం ఉన్నప్పుడే మన దగ్గర ఆయన నుండి శక్తి, పవర్ అనేది లభిస్తూ ఉంటుంది. మన దగ్గర 100% జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా లభిస్తూ ఉంటుంది. మరి ఆయన చెప్పాడు జనక మహారాజు, నేను సంపాదించిన పుణ్యాన్ని ఆ జీవాత్మల కళ్యాణం కోసం దారపోస్తున్నాను అని. అదేవిధంగా మనం కూడా మనం చేసేటువంటి సంకల్పం, ప్రతి సెకండు మనం చేసేటువంటి సంకల్పం, మన శ్వాస, సమయము బేహద్ విశ్వ కళ్యాణం కోసం, బేహద్ విశ్వ ఆత్మలకు ముక్తి ఇచ్చుటకు, పరమాత్మకు సమర్పణ చేయాలి, ఆయన చరణాలకు సమర్పణ చేయాలి. అప్పుడే మనం ఈ మల్టీ యూనివర్స్ను అమరలోకంగా మార్చగలుగుతాం. మనం వచ్చినటువంటి పని కూడా పూర్తవుతూ ఉంటుంది. కనుక పరమాత్మ యొక్క హృదయంలో మనం కూడా ఉంటాము. దీన్ని మించినటువంటి అదృష్టం ఇంకోటి ఏముంటుంది చెప్పండి? అందుకని మనము ఈశ్వరుడు గురించి పూర్తిగా తెలుసుకొని మనం సత్సాంగత్యం పరమాత్మతోటి, బుద్ధితోటి ఉండండి. బాపూజీ కూడా అంటూ ఉంటారు, బాపూజీని సాకారంగా కలుసుకోలేదు, చూడలేదు అంటే బుద్ధితోటి సాత్ रहना, బుద్ధితోటి తోడుగా ఉంటేనే అసలైన తోడుగా ఉన్నట్టు. అదే అసలైన సత్సంగత్యం. కాబట్టి ఈ సత్సంగత్యం యొక్క మహిమను తెలుసుకొని బాపుతోటి సదా సత్సంగత్యం చేస్తూ బుద్ధి ద్వారా మనసు జోడించి మన్మనాభవ అయ్యి మన సంస్కారాలతోటి కూడా తండ్రి దివ్య సంస్కారాల్లాగా మార్చుకొని బాపు సమానంగా అయితే విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన కార్యక్రమంలో బాపూజీకి సహయోగం చేస్తాము. మన పుణ్యము, మన సంకల్పము కూడా విశ్వ ఆత్మల కోసం, మల్టీ యూనివర్సును, ఈ బ్రహ్మాండం ఏంటి, అనంత బ్రహ్మాండాలు, గెలాక్సీలు, యూనివర్సులు మొత్తం అమరలోకంగా తయారు చేయడం కోసమే మనం వచ్చాము. మన కర్తవ్యం పూర్తవుతుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. రోజు 10 నుండి 11 గంటల వరకు రాత్రి ఏదైతే లైవ్ షో అనంతభాయ్ గారు చెప్తూ ఉన్నారో అది మీరు పాల్గొండి. హిందీ వచ్చినంత వరకు వినండి, లేదా తెలుగు ట్రాన్స్లేషన్ కూడా తర్వాత వస్తూ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇదే సత్సంగత్యం. అందరం కలిసి ఒకే సంకల్పం, ఒకే భావన, ఒకే వైబ్రేషన్లో ఉంటాము. దాంతో వాతావరణం వాయుమండలాన్ని కూడా పరివర్తన చేయగలుగుతాం. స్వపరివర్తన అవుతుంది. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. నమస్తే, ధన్యవాదాలు. పరం మహా శాంతి.